అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఒక తీపి కబుర్ని అయితే అందించిందండి మన కూటమి ప్రభుత్వం. అతి త్వరలో అన్నదాత సుఖీభవ డబ్బులను అయితే విడుదల చేయబోతోందన్నమాట. దాదాపుగా 46 లక్షల మంది రైతులైతే ఈ పథకం ద్వారా లబ్ధి అయితే పొందబోతున్నారు. అయితే ఈ మూడవ విడత డబ్బులు పొందడం కోసం కావాల్సిన అర్హతలు ఏంటి, రైతులు ఏమేమి చేస్తే ఈ డబ్బులు పడడం జరుగుతుంది, అలాగే రైతులు ఏం చేస్తే మనకు నెక్స్ట్ విడత కూడా డబ్బులు రావడం జరుగుతుంది, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వెన్నుదన్నుగా నిలబడాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన పథకమే ఈ అన్నదాత సుఖీభవ పథకం. ఈ అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతన్నులందరికీ సంవత్సరానికి 20,000 రూపాయల సాయం అయితే అందజేయబడుతుందండి. మనకు 2025లో ఈ అన్నదాత సుఖీభవ పథకం అయితే ప్రారంభమైంది. ఈ అన్నదాత సుఖీభవ పథకంలో రెండు పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ రెండు కలిసి 20,000 రూపాయలు అయితే అందించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలను అందించడం జరుగుతుంది. ఇక 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అయితే అందించడం జరుగుతుంది. రైతన్నలు వ్యవసాయంలో నష్టపోకూడదనే ఉద్దేశంతో, అలాగే రైతన్నలు వ్యవసాయాన్ని కొనసాగించాలని, వాళ్ళు వేరే ఉద్దేశంతో ఈ వ్యవసాయాన్ని ఆపేకుండా ఉండాలనే ఉద్దేశంతో మనకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరిగిందండి. వాళ్ళకు పెట్టుబడికి అవసరాలకు కానీ, అలాగే ఎరువుల అవసరాలకు కానీ, ఇలాంటి అవసరాల కోసం డబ్బులను అయితే అందిస్తుంది మన కూటమి ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఈ పథకం ద్వారా 20,000 రూపాయలు అయితే అందించడం జరుగుతుందండి. ఈ 20,000 రూపాయల్లో మొదటి 2 విడతలు అప్పుడే అందించడం జరిగిందనమాట. మొదటి విడతలో ఆగస్టులో ఇవ్వడం జరిగింది. మొత్తం 7,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంది, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది. నెక్స్ట్ విడత వచ్చేసి, రెండవ విడత వచ్చేసి మనకు నవంబర్లో ఇవ్వడం జరిగింది. నవంబర్లో ఇచ్చిన ఈ విడతలో కూడా 7,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా, మొత్తం కలిపి 7,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. అంతా కలిసి 14,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక 6,000 రూపాయలు బ్యాలెన్స్ ఉంది. ఈ 6,000 రూపాయలు ఈ మూడవ విడతలో అయితే ఇవ్వబోతున్నారండి. ఈ మూడవ విడతలో ఎప్పుడు ఇవ్వబోతున్నారంటే మార్చి నెల మొదటి వారంలో అయితే ఖచ్చితంగా విడుదల కాబోతున్నాయండి. ప్రతి 4 నెలలకు ఒకసారి మనకి డబ్బులను అయితే ఒక విడతనైతే అందించడం జరుగుతోంది. ఇప్పుడు మూడవ విడత కూడా మార్చి నెల మొదటి వారంలో విడుదల కాబోతోందండి. ఇది ఫిబ్రవరిలోనే విడుదల కావాల్సింది, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా కేంద్రం పిఎం కిసాన్ను వాయిదా వేయడం జరిగింది. మార్చి నెలలో అయితే ఈ పథకం డబ్బులు అయితే రావడం జరుగుతుంది. పిఎం కిసాన్ యొక్క 22వ విడత, అలాగే అన్నదాత సుఖీభవ యొక్క 3వ విడత కలిపి 6,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి చేరబోతున్నాయి. అయితే ఈ విడత డబ్బులు రావాలి అంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే, మొదటగా ఈ పంట లేదా ఈ క్రాప్లో మీరు పండిస్తున్న పంట వివరాలను నమోదు చేయాల్సి ఉంటుందండి. ఇది కంపల్సరీ చేస్తూ నిర్ణయం తీసుకుందనమాట అన్నదాత సుఖీభవ పథకంకి. కాబట్టి మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పంట వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది కేంద్రం నుంచి వచ్చిన అప్డేట్ అండి. ఎలాగైతే ఆధార్ కార్డుకి ఇప్పుడు అన్ని లింక్ అయి ఉన్నాయో, అలాగే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి నంబర్కు అన్ని లింక్ కాబోతున్నాయన్నమాట. రైతు యొక్క పేరు, రైతు యొక్క వివరాలు, రైతు ఏ పంట పండిస్తున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, జియోగ్రాఫిక్ లొకేషన్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను అయితే ప్రభుత్వం పొందడం కోసం ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీ చేయడం జరిగిందండి. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పొందాలి అంటే మనకు సొంత భూమి కలిగి ఉన్న రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుందండి. పిఎం కిసాన్ డబ్బులు భూమి ఎంత ఉన్నా పర్వాలేదు, కానీ ఈకేవైసీ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట. ముందైతే పిఎం కిసాన్ డబ్బులు కేవలం సన్నకారు రైతులకు మాత్రమే ఇచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు కొత్త అప్డేట్ ప్రకారం భూమితో సంబంధం లేకుండా ఇవ్వడం జరుగుతుంది. అయితే అన్నదాత సుఖీభవ డబ్బులు పొందాలంటే మాత్రం 5 ఎకరాల లోపు మాత్రం పొలం ఉండాలి, ఇంతకన్నా ఎక్కువైతే ఉండకూడదు. అంటే మనకు మొత్తం 20,000 డబ్బులు రావాలంటే రైతు సన్నకారు రైతు అయి ఉండాలి, కేవలం 5 ఎకరాల లోపు పొలం అయితే ఉండాలి. ఇక రైతుకు 18 సంవత్సరాలు నిండి ఉండాలన్నమాట. ఇవన్నీ ఉన్నట్టయితే మీరు మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీరు మీ పట్టాదారు పాస్ పుస్తకము,
అలాగే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మీ ఆధార్ కార్డు, మీకు వ్యాలిడ్ ఫోన్ నెంబర్ ఒకటి తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు పిఎం కిసాన్కి అప్లై చేయడం జరుగుతుంది. పిఎం కిసాన్కి అప్లై చేసుకున్నట్టయితే మీకు సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక అన్నదాత సుఖీభావ్కు కూడా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అయితే పిఎం కిసాన్కు మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చండి. ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే pmkisan.gov.in వెబ్సైట్కి వెళ్ళి అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ నెంబర్, మీకు ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసినట్టయితే, పూర్తి వివరాలను ఎంటర్ చేసినట్టయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది. ఈ విధంగా మీరు ఆన్లైన్లో కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే అన్నదాత సుఖీభావ్కు ఆన్లైన్లో అప్లై చేసుకునే అవకాశం లేదండి. కేవలం రైతు భరోసా కేంద్రాల్లోకి వెళ్ళి అక్కడ మీ పట్టాదారు పాస్ పుస్తకము, మీ బ్యాంక్ పాస్ పుస్తకము, అలాగే ఆధార్ కార్డు, అలాగే ఒక వ్యాలిడ్ ఫోన్ నెంబరు ఇచ్చినట్టయితే వాళ్ళు అక్కడ వ్యవసాయ సహాయకులు మీకు అప్లై చేసి అన్నదాత సుఖీభావ్ పథకానికి మీకు అర్హతను కలిగించడం జరుగుతుంది. ఈ విధంగా మీరు పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావ్కు విడివిడిగా అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. మొత్తం 20,000 రూపాయలు మీ ఖాతాలోకి చేరాలి అంటే రెండింటిని సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీరు ఖచ్చితంగా ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేయాల్సి ఉంటుందన్నమాట. రెండింటికి పిఎం కిసాన్కి కూడా ఈకేవైసీ చేయాల్సి ఉంటుంది. అలాగే అన్నదాత సుఖీభావ్కి కూడా ఈకేవైసీ చేయించాల్సి ఉంటుంది. ఈకేవైసీ చేయించుకుంటే మాత్రమే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక కౌలు రైతులకు కూడా 20,000 రూపాయలు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. అయితే కౌలు రైతులు CCRC కార్డ్స్ని అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. CCRC కార్డ్స్ ఉన్న రైతులను మాత్రమే కౌలు రైతులుగా గుర్తించడం జరుగుతుంది. కాబట్టి మీరు కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు CCRC కార్డ్స్ను అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీనికోసం ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకము, మీరు కౌలు చేస్తున్న పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ పాస్ పుస్తకము ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా CCRC కార్డ్స్ ఉన్న వాళ్ళకు ప్రభుత్వం 20,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ 20,000 రూపాయలు పొందడం కోసం కౌలు రైతులు మొదటి విడతలో ఎదురు చూడడం జరిగింది, రెండో విడతలో ఎదురు చూడడం జరిగింది. ఇప్పుడు మూడో విడతలో 20,000 రూపాయలు ప్రభుత్వం వేస్తుందా లేదా అనే మీమాంసలో ఉన్నారన్నమాట రైతులు. అయితే ఈ కౌలు రైతులకు మాత్రం ఈ మూడో విడతలో 20,000 రూపాయలు వచ్చే దిశగానే ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఎందుకంటే మన బడ్జెట్లో 6,500 కోట్ల రూపాయలను అన్నదాత సుఖీభావ్ పథకం కోసం మాత్రమే వెచ్చించడం జరిగిందండి. 6,500 కోట్లు అంటే ఇది ఇంతకు ముందుతో పోలిస్తే దాదాపుగా 5,000 కోట్ల రూపాయలు ఎక్కువ. అంటే ఇది కౌలు రైతులను ఉద్దేశించి ఈ బడ్జెట్లో నిధులను ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి దాదాపుగా 6,500 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇవ్వడం జరుగుతోంది అన్నదాత సుఖీభావ్ పథకానికి. కాబట్టి కౌలు రైతులందరూ అర్హులేనమాట. ఇదండి మనకు అన్నదాత సుఖీభావ్ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.